బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఎటువంటి అనుమతులు లేకుండానే ట్రాక్టర్ల ద్వారా దామరమడుగు, బాపనపాడు, జొన్నవాడ, మినగల్లు తదితర ప్రాంతాల నుంచి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను సమీప ప్రాంతాలకు విక్రయిస్తూ కొందరు భారీగా సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పెద్దగా స్పందన కనిపించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో తనిఖీలు, స్వాధీనం చర్యలు లేదా కేసుల నమోదు వంటి కఠిన చర్యలు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లు నిరంతరం తిరుగుతున్నప్పటికీ రెవెన్యూ, గనుల శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లడమే కాకుండా గ్రామీణ రహదారులు కూడా దెబ్బతింటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతోందని, వెంటనే చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.